హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 20వ భాగం. వీళ్ళందరికీ అతీతంగా గడిచింది సమీర్ వాళ్ళ రోజు. క్యాబ్ బుక్ చేసి శివరామ్ గారు వాళ్ళని పంపించేసిన సమీర్ వాళ్ళు ఇంట్లోకి వచ్చాక, ఏంటి మీ రానా సార్ అలా మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కాలేదు అని జాహ్నవి అయోమయంగా అడిగింది. అదే నాకు అర్థం కావటం లేదు. అసలు మనల్ని చూసి అలా ఎందుకన్నారు? అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయామా అనిపిస్తుంది. త్వరగా ఇక్కడి నుంచి బయటపడితే బెటరేమో అని అంటే, జాహ్నవి ఆలోచిస్తూ, లేదు, మనం ఇక్కడే ఉండాలి. జాను గురించి నిజం ముందు వాళ్ళకి చెప్పాలి. అతను తెలిసి తెలియక జాను వలలో పడుతున్నాడు. అదే కానీ జరిగితే జాను ఎన్ని కోట్ల వారసురాలు అవుతుందో తెలుసా? ముఖ్యంగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న జాను నీ కంపెనీ సీఈఓ భార్య అయి కూర్చుంటుంది. అంటే నీకంటే కొన్ని వేల రెట్లు పైకి ఎక్కినట్టే అని పళ్ళు కొరుకుతూ అంది. జాను తనకంటే హై పొజిషన్లో ఉండటం ఏమాత్రం నచ్చక, సమీర్కి ఆ ఊహ కూడా నచ్చక, నో, అలా జరగనివ్వను. ఆఫీస్లో ఎలా అయినా జానుని ఇబ్బంది పెడతాను. తన గురించి నిజం స్ప్రెడ్ అయ్యేలా చేస్తాను. అప్పుడు చూస్తాను ఎవరు తన వైపు నిలబడతారో. తెగ మిడిసిపడుతుంది కదా. ఒక్కరు తన వైపు ఉండేసరికి ఆ మిడిసిపాటు ఎన్ని రోజులో, ఇంకొద్ది రోజుల్లోనే తనకి అర్థమవుతుంది అని ఆవేశంగా అన్నాడు. అది నువ్వలా ఉండాలి సమీర్ అని అనగానే, గౌరవం గౌరవం మర్చిపోకు. గౌరవం మిస్ అయ్యిందంటే మూతిపళ్ళు రాలిపోతాయి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు సమీర్. ఆ మాటకి మూతి తిప్పిన జాహ్నవి, సరే సరేలే సమీర్ గారు, ఇంతకి వంటకి ఏం చెయ్యాలో ఏంటో. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వాళ్ళు ఇచ్చారు, మరి ఇప్పుడు ఎలా అని అడిగితే, చూద్దాం వాళ్ళు తెచ్చిస్తారేమో అని అనుకుంటూ ఉండగానే ఫుడ్ రావటంతో, హమ్మయ్య, ఈ పూటకి గడిచిపోయింది, ఇక రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకుని ఇద్దరు ఆ ఫుడ్ తినేశారు. కానీ అది సెపరేట్గా పని వాళ్ళ కోసం వండి పెట్టే ఫుడ్ అని తెలుసుకోలేకపోయారు. బికాస్ రానా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి సెపరేట్గా ఫుడ్ వండుతారు, ఇంట్లో వాళ్ళకి సెపరేట్గా వండుతారు. పని వాళ్ళకి వండే భోజనమే వీళ్ళకి పంపించారు. అలా అని రానా వాళ్ళ దృష్టిలో పని వాళ్ళు తక్కువని కాదు. తమతో పాటు వాళ్ళు ఖచ్చితంగా తినరు. ఏదో ఒక మొహమాటం అడ్డొస్తుంది. పైగా పని వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే కొందరు బాగున్నా కొందరు ముంచేయటానికే చూస్తారని భోజనం అక్కడే అయినా విడిగా ఏర్పాటు చేయిస్తారు. సో అదే భోజనం ఇప్పుడు సమీర్ వాళ్ళు కూడా తింటూ, ఏదేమైనా ఈ ఫెసిలిటీ మాత్రం బాగుంది. ఇంట్లో వాళ్ళు తినే భోజనం మనకి పంపిస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు కానీ మనకైతే ఈ భోజనం దక్కుతుంది కదా అని నవ్వుతూ అనుకొని శుభ్రంగా పడుకుండిపోయారు వర్క్ గురించి రానా ఇచ్చిన వార్నింగ్ వదిలేసి. ఇక ఆఫీస్ ముందు కార్ ఆపిన రానా సీరియస్గా సంజయ్కి ఫోన్ చేసి, త్వరగా జానుని తీసుకురా అని చెప్పాడు. సంజయ్ కంగారుగా అప్పటికే తన సిస్టమ్ ఓపెన్ చేస్తున్న జానుని ఆపి, జాను నాతోరా అంటూ హడావిడిగా తనని తీసుకుని ఆఫీస్ బయటికి తీసుకువెళ్ళాడు. ఆఫీస్కి ఒక 10 అడుగుల దూరంలో ఉన్న చెట్టు కింద రానా కార్ ఆగి ఉండటం గమనించిన జాను, గమనించి రా జాను అంటూ రానా కార్ దగ్గరికి తీసుకువెళ్ళి, సార్ నిన్ను పిలిచారు జాను, అందుకే తీసుకువచ్చాను అంటూ అద్దం మీద ట్యాప్ చేయగానే రానా అద్దం దించి చాలా చాలా సీరియస్గా జాను వైపు చూస్తూ, కార్ ఎక్కు జాను, మమ్మీ చాలా సీరియస్గా ఉంది నీ మీద, ముందు బయలుదేరుదాం పద అని అరిచాడు. జాను అంతే కంగారుగా, సార్ నేను రాలేను, ఆల్రెడీ నిన్ను చెప్పాను, మీకు అర్థం కాలేదా అని అంటే, నోరు మూసుకొని కారు ఎక్కు జాను, నిన్ను బలవంతం చేయటం నాకు ఇష్టం లేదు అని అన్న జాను అలానే ఉండటంతో కోపంగా, ఒకసారి చెప్తే అర్థం కాదా అని సీరియస్ అయ్యాడు రానా. రానా మొహం కళ్ళు అంతకంతకు ఎర్రగా మారటం గమనించిన సంజయ్ కంగారుగా, జాను ఎందుకింత ఇబ్బంది పడుతున్నావు, నేను కూడా పూజకి వస్తున్నాను కదా పద అంటూ జానుని ఫ్రంట్ సీట్లో కుదేసి తన బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. జానుకి అదంతా అసహనంగా అనిపిస్తూ, నేను రాకపోతే పూజ ఏమైనా ఆగిపోతుందా సార్,
ఎందుకు మీరు ఇంత బలవంతం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఆఫీస్‌లో అందరి ఎంప్లాయీస్ వస్తే ఒక రకంగా, నేనొక్కదాన్ని వస్తే ఒక రకంగా అనుకుంటారు. సంజయ్ సార్ అంటే మీ పిఏ కాబట్టి మీతో పాటు రావచ్చు. కానీ నేను అని అంటే జస్ట్ స్టాప్ ఇట్ జాను. నేను ఆల్రెడీ నిన్నే చెప్పాను మమ్మీకి నువ్వు చాలా నచ్చావని. మమ్మీ ఒక మాట చెప్పిందంటే అది జరిగి తీరాలి. ఆ విషయంలో వెనక్కి తగ్గే అలవాటు నాకెప్పటికీ లేదు. ఇక నువ్వు సైలెంట్‌గా ఉంటే మనం త్వరగా వెళ్తాం. లేదంటే మమ్మీ దగ్గర కూడా నీకు ఇలానే మాటలు పడతాయి అని సీరియస్‌గా చెప్పటంతో జాను మొహం తిప్పేసి బయటికి చూస్తూ, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ నన్ను అసహ్యించుకుంటారు. ఏదో ఒకటి అంటారు. వాళ్ళన్న మాట నిజం చేస్తున్నట్టు ఇక నా క్యారెక్టర్‌ని పూర్తిగా డౌన్ చేసేస్తారు. ఏం చెయ్యాలి? రానా సార్‌కి ఎలా చెప్పాలి? చెప్తే అర్థం చేసుకోరేంటి? అక్కడికి వస్తే ఎలాగోలా తప్పించుకోవచ్చు అనుకుంటే నేను వచ్చి 10 నిమిషాలు కాకముందే లాక్కెళ్ళిపోతున్నారు అని అసహనంగా అనుకుంటూ ఉంది. రానా కార్ అలా మ్యాన్షన్ లోపలికి వెళ్ళటం, సమీర్ స్టిక్ సహాయంతో జాహ్నవి పట్టుకోగా బయటికి నడవటం ఒకేసారి జరిగింది. రానా కార్ లోపలికి వస్తూ ఉండటం గమనించిన సమీర్, అదేంటి సార్ ఈరోజు ఆఫీస్‌కి రావటం లేదా? ఇంటికి మళ్ళీ తిరిగి వస్తున్నారేంటి? అని అయోమయంగా అనుకుంటూ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఉన్న ఉద్యోగం ఊస్తే రోడ్డు మీద పడతాడని నోరు మూసుకొని బయలుదేరాడు. కానీ జాహ్నవి మాత్రం వదలకుండా, ఏంటి ఇతను వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వచ్చాడు? ఏదైనా జరుగుతుందా? ఏమో తెలుసుకోవాలి. ముందు ఇతనితో ఒంటరిగా మాట్లాడితే కానీ జాను గురించి ఏం చెప్పలేను. ఒక్క అవకాశం దొరక్కపోదా ఏంటి? అనుకుంటూ అసహనంగా వచ్చిన క్యాబ్‌లో సమీర్‌ని పంపించేసి లోపలికి వచ్చింది జాహ్నవి. ఇక జానుని గుమ్మం వరకు తీసుకువెళ్ళిన రానా జాను చేతిని వదిలేసి, లిజన్ జాను, లోపలికి వెళ్ళాక ఎవరి ముందు నువ్వు ఇలా అసహనంగా, అయిష్టంగా ఉండకు. అందరూ మనల్ని తప్పుగా అనుకుంటారు. ఒక అమ్మాయి ఇష్టానికి విరుద్ధంగా ఇంత దూరం తీసుకువచ్చారని. అది మా ఫ్యామిలీకి అంత మంచిది కాదు. నీ మీద అభిమానంతోనే మమ్మీ ఇదంతా చేస్తుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళలో ఆడపిల్లలు ఇంటికి వచ్చినప్పుడే మమ్మీ చీర, సారె పెట్టి మరీ పంపిస్తుంది. అటువంటిది నిన్న నీకేం పెట్టలేదని నిన్నంతా ఎంత డల్ అయిందో తెలుసా? అందులో నీ కోసం దాగున్న అభిమానం చూడు. అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారు, ఇంకెవరో ఏదో నింద వేస్తారు అనుకుంటూ నిన్ను నువ్వు కోల్పోకు. నువ్వు ఎప్పుడైతే బయట వాళ్ళ మాటలకి ప్రిఫరెన్స్ ఇస్తావో, అప్పుడే నిన్ను నువ్వు కోల్పోయినట్టు. నీ గురించి నీకు తెలిసినప్పుడు వేరే ఎవరో నీ కోసం ఏదోలా ఆలోచిస్తారన్న ఊహ కూడా వదిలేసేయ్. ఆల్రెడీ నువ్వే అన్నావు, లోకులు పలుకాకులు, వాళ్ళ మాటలకి నేనసలు వాల్యూ ఇవ్వను అని. వాళ్ళకి నచ్చిందే మాట్లాడుతారా తప్ప ఎదుటి మనిషికి ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోలేరు అని. కాబట్టి వాళ్ళ గురించి వదిలేసి కేవలం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించు అని సీరియస్‌గా చెప్పి లోపలికి వెళ్ళమని చెప్పి మరోసారి జానుతో కలిసి కుడికాలు పెట్టి లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి అడుగుపెట్టడమే హాలంతా అందంగా బంతి పువ్వులతో ముస్తాబై ఉండటం చూసి నిజంగానే పూజ జరుగుతుందనుకుంటా. ఇక తప్పక మొహం మీద ప్లాస్టిక్ నవ్వు తగిలించుకుని పూజ గది ఎదురుగా రాజేశ్వరి గారు పూజకి కావలసినవి రెడీ చేస్తూ కనిపిస్తూ ఉంటే అక్కడే పనిచేస్తున్న రాహిణిని చూస్తూ అటువైపు నడిచింది. రానా జాను వైపు ఒకసారి చూసి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. పూజ రూమ్ దగ్గరికి వెళ్ళిన జాను గుడ్ మార్నింగ్ మేడం అని పలకరించగానే టక్కున వెనక్కి తిరిగిన రాజేశ్వరి గారు రాహిణి జానుని చూసి, హమ్మయ్య! వచ్చావా జాను? ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ముందు ఫ్రెష్ అయి శారీ కట్టుకొని రా పో. ఈ డ్రెస్ ఏంటి? అది కూడా పూజకి అంటూ నార్మల్ టాప్ అండ్ లెగ్గింగ్ వేసుకున్న జానుని చూపిస్తూ చెప్పి, నీకోసం రాహిణి రూమ్‌లో శారీతో పాటు దానికి తగ్గట్టు నగలు కూడా ఉన్నాయి. ఈరోజు నువ్వు చెప్పటానికి వీల్లేదు జాను. నిన్న నువ్వు ఎన్ని చెప్పావో అన్నీ నేను విన్నాను. ఈరోజు నేను ఏది చెప్తే నువ్వది చెయ్యాలి. కాబట్టి వెళ్ళు. రాహి, నువ్వు హెల్ప్ చెయి పో అంటూ రాహిణిని పంపించేశాక
రాజేశ్వరి గారు ఆవిడ రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతున్న విజయేంద్ర గారితో, ఏవండి మీ కోడలు వచ్చింది, మీరు మాత్రం ఇంకా ముస్తాబవుతున్నారు అని అనగానే విజయేంద్ర గారు ఎగ్జైట్ అయిపోయి ఆయన వేసుకున్న వైట్ కలర్ కుర్తా బటన్స్ కూడా పెట్టుకోకుండా బయటికి పరిగెడుతూ ఉంటే, ఆగండి ఆగండి, మీ ఆత్రం పాడుగాను. జాను రెడీ అవ్వటానికి వెళ్ళింది. ఏంటో జాను మొహంలో సంతోషం లేదు. మేబీ నిన్న రానా చెప్పినట్టు వాళ్ళు ఏదో వాగినట్టు ఉన్నారు. అదే మనసుకు తీసుకున్నట్టుంది జాను అని ఒక నిట్టూర్పుతో చెప్పి, ఏది ఏమైనా ఈరోజు జాను మొహంలో స్వచ్ఛమైన చిరునవ్వు మనం తీసుకురావాలి. మనం తనకి తోడుగా ఉన్నామని సింబాలిక్గా చెప్పాలి. ఓకేనా అని అంటే, నువ్వు చెప్పావు కదా రాజీ, ఇక చెలరేగిపోను. అమ్మ, నాన్న, వాసవి, శ్రీకాంత్ వాళ్ళు కూడా వస్తున్నారు. మరో అరగంటలో ఇక్కడ ఉంటారు. శంకర శాస్త్రి గారు ఆల్రెడీ మ్యాన్షన్కి దగ్గరలో ఉన్నారంట. పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అని అడిగారు. లేదండి, ఇంకా కొంచెం ఉంది. నేను వెళ్ళి మిగిలిన పూజ ఏర్పాట్లు చూసుకుంటాను అంటూ రాజేశ్వరి గారు గబగబా బయటికి వెళ్ళారు. ఇక జానుని తన రూమ్కి తీసుకువెళ్ళిన రాహిని ఆల్రెడీ తన కోసమే స్పెషల్గా తెప్పించిన జ్యువెలరీ శారీ జాను చేతుల్లో పెడుతూ, త్వరగా వదిన, త్వరగా ఫ్రెష్ అయి వస్తే శారీ కట్టుకోవటంలో నీకు నేను హెల్ప్ చేస్తాను అని హడావిడి చేస్తుంటే, జాను కళ్ళు తేలేసి, మేడం ఏంటి ఇంత కాస్ట్లీ బట్టలు నగలు ఇచ్చారు, ప్లీజ్ మేడం, ఇవి నేను తీసుకోలేను. అయినా ఇంత కాస్ట్లీ బట్టలు నాకెందుకు మేడం, మీది ఏదైనా పాత శారీ ఉంటే ఇవ్వండి, అదే కట్టుకుంటాను, అది కూడా సింపుల్ శారీ అని అంది. అప్పుడు కానీ నా అన్న నన్ను పాతాళానికి తొక్కడు అని లోపల గొనుక్కొని బయటికి మాత్రం మూతి ముడిచి, అదంతా నాకు అనవసరం వదిన, నువ్వు ఏది మాట్లాడాలి అనుకున్నా మమ్మీతో మాట్లాడుకో, మమ్మీ స్ట్రిక్ట్ ఆర్డర్, ఈ శారీలో ఈ నగల్లోనే నువ్వు బయటికి రావాలని, ఆ తర్వాత నీ ఇష్టం. పైగా ఇంటికి తాతయ్య, నానమ్మ, అత్తయ్య, మావయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ పూజ కూడా మా వంశపారపర్యంగా చేసే పూజ. మీకు తెలియదు వదిన, ఈ పూజకి ఉన్న ప్రత్యేకత ముందు ముందు తెలుస్తుందిలే. ముందైతే రెడీ అవ్వు. ఇంకా మొహమాటం అంటావా? ఈ నగలు, చీరలు అన్నీ పూజ తర్వాత ఇక్కడ వదిలేసేవే కదా, రెంట్కి తీసుకున్నాననుకో అంటూ జానుని కన్విన్స్ చేయాలనుకొని కరెక్ట్గా విషయం లాగగానే జాను కూడా అదే కరెక్ట్ అనుకుంటూ, అయితే తిరిగి వీటిని మీరు మళ్ళీ తీసుకుంటారు కదా మేడం అని అడిగితే రాహిని తల కొట్టుకుంటూ, మేడం అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి వదిన, నేను చూడు ఎంత చక్కగా వదిన అని పిలుస్తున్నానో, నువ్వు కూడా రాహి అని ముద్దుగా పిలవచ్చు కదా అని అంటే, జాను ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండటంతో, సరేలే వదిన, నీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు పిలువు, నేను వెయిట్ చేస్తాను, ముందైతే ఫ్రెష్ అయ్యిరా అని అంటే, నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి వచ్చాను అని అంది జాను. ఇలా కాదు వదిన, చక్కగా షవర్ బాత్ చేయి, తలని నీట్గా కండిషనర్తో క్లీన్ చేసుకో, సిల్కీగా గాలికి రెపరెపలాడేటట్టు ఉండాలి నీ హెయిర్, వెళ్ళు వెళ్ళు త్వరగా, మళ్ళీ నిన్ను రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది అంటూ బలవంతంగా జానుని వాష్రూమ్లోకి తోసి, అమ్మయ్య ఒక పని అయిపోయింది అంటూ గబగబా రానా దగ్గరికి వెళ్ళింది రాహిని. రాహిణిని చూసిన రానా ఏమైంది అని అడిగితే, ఇంకేం కావాలన్నయ్యా, వదిన మరీ మొండిదానిలా తయారవుతుంది, ప్రతిదానికి వదినని ఒప్పించటం నా వల్ల కావటం లేదు, నాకైతే తల ప్రాణం తోకకి వస్తుంది తెలుసా అంటూ బట్టల విషయంలో మాట్లాడింది మొత్తం చెప్పి, తన ఇంట్లో తను హక్కుగా అన్నీ తీసుకోవాల్సింది పోయి రెంట్కి తీసుకుంటున్నాను, తిరిగి ఇచ్చేస్తాను అంటూ మొహమాట పడుతుంది. అన్నయ్య, ఇది నాకేమీ నచ్చటం లేదు, కొంచెం వదినని ఫీల్ ఫ్రీ అయ్యేలా చేయి, కనీసం ఆ మాత్రమైనా చేస్తేనే కదా వదినని మాతో కలిసేది అని అంటే, రానా భుజాలు ఎగరేస్తూ, అది నా చేతుల్లో ఏమైనా ఉందా, తను నాతో మాట్లాడటానికి చాలా టైం తీసుకుంది, సో నువ్వు ట్రై చేయి, ఖచ్చితంగా జాను మారుతుంది, సాయంత్రం లోపు ఎలా అయినా జాను నోటి నుంచి పింకీనో రాహి అనో పిలిపించుకో, నీకు నచ్చిన గిఫ్ట్ కొనిస్తాను అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు రానా. దెబ్బకి ఎగ్జైట్ అయిన రాహిని
చూస్తూ ఉండు అన్నయ్య, సాయంత్రం వదినని ఎలా నా వైపు తిప్పుకుంటానో అని హుషారుగా చెప్పి తిరిగి రూమ్లోకి వెళ్తూ ఉంటే, 1 మినిట్ రాహి అంటూ రాహిని చేతుల్లో ఒక బాక్స్ పెట్టి, ఇది ఖచ్చితంగా మీ వదిన వేర్ చేసేలా చేయి అని చెప్పి పంపించాడు. హుషారుగా తన రూమ్కి వచ్చిన రాహిని శారీకి కావాల్సినవన్నీ ఒక వరుసలో పెట్టేసి, ఒక పని అయిపోయింది అంటూ జాను కోసం వెయిట్ చేస్తూ ఉంది. వాష్రూంలోకి వెళ్ళిన జాను కనీసం ఒక 10 నిమిషాలైన ఆలోచనలో పడిపోయి, నేను ఇక్కడ ఉండటం మంచిదేనా? లేదా నాన్న అన్న నిందని నిజం చేస్తున్నానా? వీళ్ళు నా మీద ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించటం ఏంటో అంతా విచిత్రంగానే ఉంది, కానీ ఎదురు చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా రానా సార్ అమ్మగారికి. ఆవిడని చూస్తుంటే నో చెప్పాలన్న ఆలోచన కూడా రావట్లేదు. అనవసరంగా ఇరుక్కుపోయానట్టుంది కానీ అని తనలో తానే అనుకుంటూ విసుగ్గా ఫ్రెష్ అయ్యి జాకెట్, శారీ, పెట్టికోట్ కట్టుకొని తను బయటికి రావటమే శారీ కట్టుకోవటంలో హెల్ప్ చేసింది రాహిని. అసలైతే జానుకి శారీ కట్టుకోవటం చాలా బాగా వచ్చు. అందుకే ఎక్స్పీరియన్స్తో ముందు రోజుల తడబడుతున్నట్టు కాకుండా ఎంతో శ్రద్ధగా రెడీ అయ్యింది. ఆ శారీ తనకి చాలా నచ్చింది కాబట్టి. చిలకపచ్చ రంగుకి గోల్డెన్ కలర్తో పాటు రామచిలక ముక్కు కలర్ అంటే మిర్చి రెడ్ కలర్లో మిక్స్ అయిన బోర్డర్ వచ్చి క్లాసీ లుక్ ఇస్తూ చాలా చాలా అందంగా ఉంది ఆ శారీ. జానుకి ఆ శారీని చూడగానే నచ్చేసింది, కానీ తన స్థాయి అది కాదని వద్దని చెప్పింది. కానీ అది తన శరీరం మీదకి రావాలని రాసిపెట్టి ఉంది కాబట్టి తనకే దక్కిందని తెలుసుకోలేకపోయింది. జాను ఈజీగా శారీ కట్టుకున్నాక కప్పలా నోరు తెరిచిన రాహిని, వదిన, నువ్వు నిన్న అబద్ధం చెప్పావు కదా, శారీ ఇంత బాగా కట్టుకోవటం వచ్చి కూడా ఎందుకు నిన్న అబద్ధం చెప్పావు అని సీరియస్గా అడిగితే, జాను దొరికిపోయినట్టు తలదించుకొని, నాకు అర్హత లేని చోట, అసలు ఏ బంధుత్వం లేని చోట వాళ్ళిచ్చే వస్తువులు తీసుకొని నేను నా సొంతంగా ఫీల్ అవ్వటం నాకేమాత్రం నచ్చదు మేడం. అందుకే నిన్న అలా చెప్పాను. అలా అయినా మీరు వద్దంటారని. కానీ మీరు ఒప్పుకోకుండా నేను శారీ కట్టుకునేలా చేశారు అంటూ భుజాలు ఎగరేసి, ఇక చాలు మేడం, ఈ శారీ చాలా బాగుంది, థ్యాంక్ యూ మేడం, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని అంది. రాహిని పెదవి విరిచి, సరే సరే, ఈ ఆర్నమెంట్స్ పెట్టుకొని రెడీ అయితే ఇక మనం వెళ్ళొచ్చు అని అంటే, జాను అసహనంగా, చెప్పా కదా మేడం, మళ్ళీ ఎందుకు బలవంతం చేస్తారు అని అడిగితే, అవ్వ, నేను బలవంతం చేస్తున్నానా? నేను? సరే పద, మమ్మీతోనే చెప్తాను వదిన నా మాట వినటం లేదు, నేను చెప్పినట్టు నగలు పెట్టుకోవటం లేదని. తర్వాత మమ్మీ హర్ట్ అయితే నాది కాదు బాధ్యత అని బుంగ మీద బయటికి వెళ్ళబోతుంటే జాను కంగారుగా ఆపేసి, ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి అని అడిగితే, ప్లీజ్ వదిన, నన్ను నువ్వు అర్థం చేసుకో, నువ్వెందుకు ఇంత భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ ఎవరు నిన్ను తప్పు పట్టే వాళ్ళు లేరు, ఆ అవకాశం కూడా ఎవ్వరూ ఇవ్వరు. అనవసరంగా నువ్వు భయపడకుండా నవ్వుతూ ఉండు చాలు. రా, నిన్ను రెడీ చేస్తాను అని ఎంతో అందంగా జడని లూజ్గా అల్లి ముందుగానే తెచ్చిపెట్టిన మల్లెపూలతో పాటు కనకాంబరాలు కూడా యాడ్ చేసి పెట్టి మధ్యలో రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ పెట్టి ఎంతో అందంగా జడ రెడీ చేశాక ఫ్రంట్ సైడ్ వచ్చి లైట్ మేకప్ బ్రైడ్కి ఎలా వేస్తారో అలా అందంగా వేసి స్టోన్ స్టిక్కర్ పెట్టి పెదవులకి లైట్ కలర్ బేబీ పింక్ కలర్ లిప్స్టిక్ అప్లై చేశాక ఆర్నమెంట్స్ కూడా ఆ శారీకి తగ్గట్టుగా పెట్టి, అమ్మయ్య అయిపోయింది వదిన అంటూ పైకి లేవగానే జాను పైకి లేచి తనని తాను అద్దంలో చూసుకుంది. రియల్లీ తనకి తానే ఆ శారీలో ఎంతో నచ్చింది. ఈ సమయంలో తన తల్లి తండ్రి ఉండుంటే ఎంత బాగుండో అనిపించింది జానుకి ఒక్క క్షణం. ఆ ఒక్క క్షణానికి మొహంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపించటంతో వెంటనే మొహాన్ని మార్చేసి, ఇక కిందకి వెళ్దామా మేడం, కింద మీ అమ్మగారు ఒక్కరే పని చేస్తున్నారు అని అనటంతో, నువ్వు పదే వదిన, నేను రెడీ అయ్యేసి వస్తాను అంటూ జానుని కిందకి పంపించింది. జాను కిందకి వచ్చేసరికి మగవాళ్ళిద్దరూ కూడా వచ్చి పూజకి కావలసినవి అందిస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తోడుగా సంజయ్ కూడా ఉన్నాడు. ఇంతలో అందరి చప్పుడు వినిపించడంతో ప్రతి ఒక్కరి కళ్ళు జాను వైపు మళ్ళాయి.
జాను పట్టు చీరలో ఎంతో అందంగా మహాలక్ష్మిలా రెడీ అయి ఉండటం చూసి అందరి కళ్ళకి ముచ్చటగా కనిపించింది. కానీ రానా కళ్ళకి మాత్రం చాలా ముద్దుగా కనిపించింది. అక్కడికక్కడే జానుని దగ్గరికి లాగి లిప్ లాక్ ఇచ్చేయాలన్నంత ముద్దుగా అనిపించింది రానాకి. కష్టంగా తన ఫీలింగ్ని ఆపుకుంటూ ఉన్నాడు. కానీ రెప్ప కొట్టకుండా జానునే చూస్తూ ఉన్నాడు. ఇక విజయేంద్ర గారు మొదటిసారి కోడల్ని డైరెక్ట్గా లైవ్లో చూస్తూ ఉంటే ఆయన సంతోషం అంతా ఇంత కాదు. ఇన్ని రోజులు జాను కోసం చాలా బాధపడ్డారు. కొడుకు చేసిన దానివల్ల జాను ఎలా ఉందో తెలుసుకొని వెంటనే తీసుకువచ్చేయమన్నారు. కానీ జాను రావటానికి ఒప్పుకోదని తెలిసి చాలా బాధపడ్డారు. ఇప్పుడు జానుని డైరెక్ట్గా చూస్తుంటే దగ్గరికి తీసుకొని నీకు నేనున్నాను, తండ్రి ప్రేమని పంచటానికి అని చెప్పాలనిపించింది. కానీ చెప్తే అర్థం చేసుకునే మనసు ఇప్పుడు జాను దగ్గర లేదని ఆయన వెనక్కి అడుగు వేశారు. ఇంతలో జాను ఎవరో తెలియనట్టే గంభీరంగా మొహం పెట్టి ఎవరు ఈ అమ్మాయి రానా అని అడిగారు. రానా తల కూడా తిప్పకుండా మీ కోడలు అని చిన్నగా చెప్పగానే విజయేంద్ర గారు ఒక లుక్ ఇచ్చారు రానాకి. రానా ముసిముసిగా నవ్వుకుంటూ ఆయన దగ్గరగా నడిచి మీరే కదా డాడ్, నా కోడల్ని చూడాలి, నా కోడల్ని చూడాలి అంటూ తెగ ఆతృతపడ్డారు. మరి ఆ కోడల్ని డైరెక్ట్గా తీసుకువచ్చి చూపిస్తే ఎందుకింత కోపం? మరీ అంత కోపం పనికిరాదు డాడ్, బీపీ షుగర్స్ పెరిగిపోతాయి. ఆ తర్వాత మీకు నచ్చిన ఫుడ్ మీ కోడలి చేత వండించుకోలేరు అని వెక్కిరించి జాను అంటూ ముందుకు వెళ్ళాడు. అప్పటికే జాను పూర్తిగా కిందకి దిగి అందరూ తన వైపు చూస్తూ ఉంటే ఇబ్బందిగా తను ఏదైనా ఓవర్గా రెడీ అయ్యిందేమో అన్న భయంతో తలదించుకొని చేతులు నలుపుకుంటూ ఉంది. ఇక్కడ రానా అలా జాను వైపు వెళ్తూ ఉండగానే అమరేంద్ర గారు రానాని దాటుకొని ఎవరు అమ్మాయి నువ్వు అంటూ ముందుకు వెళ్ళారు. స్పీడ్గా రానాకి అవకాశం ఇవ్వకూడదని. అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టారు సత్యదేవ్ గారు, రాఘవి గారు, వాసవి గారు, శ్రీకాంత్ గారు, ఆయనతో పాటు శంకర శాస్త్రి గారు కూడా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.